हसित हसित तरगल हरिधर जानवे अरुण भानु चरण किरण स्वर वीणवे रसरम्य में लावण्य में प्रिय गान में दरहास में विशिष्ट दंपतुलु మీరు రండమ్మా మీరు ఆడలో పడండి వీరికి ఓ పూమాల తీసుకో రెండు పువ్వు ఇవి ఉన్నాయి కదా నాన్న ఇవి ఉన్నాయి కదా ఇచ్చి అమ్మ స్వాతి నాయుడు గారు మీరు అనురాధ గారికి వేయండి మా మురళీధర్ గారు మీరు వీరికి వేయండి సినీ నిర్మాత వీరు స్వాతి నాయుడు గారు మన రూపారెడ్డి బసవా గారే మొమెంటో ఇస్తారు ఆర్కే ఆచార్యులు మొమెంటో పూలలాగా ఉంటుంది చూడు ఇట్లా అది ఆ టైప్ అదేనండి అదే రండి ఇట్లానా 10 రూపాయలు అయితే ఇద్దరు చేతులు పెట్టుకోండి మళ్ళీ మీకు సారి ఇయ్యాడు ఇంటికాడ మళ్ళీ చేయి పెడితేనే మీ సగం అవుతుంది ఇక్కడే కూర్చొని మీరు స్పందన చెప్పండి ఇబ్బంది లేకుండా మీరు అతిథులు నిలబడి వస్తే చాలా సంతోషం అందరు ఇట్లా ఫార్మేషన్ ఈరోజు బల్లెం వేణుమాధవ్ గారు నాకు గత సంవత్సరమే పరిచయం ఫోన్ ద్వారా ఆయన పరిచయం ఇప్పుడే మొహం చూడడం ఇప్పుడే కానీ చాలా సినిమాకి ఉదయ్ భాస్కర్ గారు మా కజిన్ ప్రేమించుకుందాం రా సినిమా తీసిన ఆయన సినీ దర్శకుడు కోటి గారు మాకు రిలేటివ్ సినీ నేపథ్యంలో చాలామంది దర్శకులు నిర్మాతలతో నాకు పరిచయాలు ఉన్నాయి ఆ విషయం ఎప్పుడు వేణుమాధవ్ గారితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు సహజంగా ఈ సెల్యులాయిడ్లో వచ్చినటువంటి మాటలన్నీ కూడా టీవీలో చూడడానికి బాగుంటాయి తప్ప నిజ జీవితంలో బాగోవని ఒక నమ్మకం నాకు ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణలో చేతి వృత్తుల వారికి ఈ పోలీసులు ఈ గోల్డ్ స్మిత్స్కి పోలీసులు దాడి ఎక్కువగా జరిగేది అలాగే ఏపీఎస్ఈబి కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా కట్టేవారు చేతి వృత్తుల వారు దాంతో ఓంకారాచార్యులు గారు మేము అందరం కలిసి హైకోర్టులో వేయడం జరిగింది అప్పుడు ఆ సీఎం గారితో మాట్లాడడానికి ఉదయ్ భాస్కర్ గారు రావడం జరిగింది అంటే అదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా కార్యక్రమాల్లో సినీ కార్యక్రమాల్లో నేను అటెండ్ అవుతుంటుంటాను కానీ అందరూ కూడా 5 నిమిషాల్లో లిప్ మీద మాట్లాడతారు చిరునవ్వులు ఉంటాయి లైట్ ఆగిపోయిన వెంటనే మొహం కనపడినా పలకరించడం మనం ఎవరో తెలియదు సిఎన్ భాస్కర్ కూడా అదే అంటుంటుంటాడు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను పాయింట్లోకి వస్తున్నాను ఒక సినిమా తీయాలి అనుకునేటువంటి జిజ్ఞాస చాలామందిలో ఉంటుంది అదేవిధంగా వాళ్ళ ఆలోచనల్ని 10 మందికి పంచుకోవాలంటానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలామందికి ఆలోచనలు ఉన్నాయి నాకు సీనియర్ ఉన్నటువంటి సివి నాగార్జున రెడ్డి గారు హైకోర్టు జడ్జి ఆయన సుమారుగా నాకు తెలుసుండే 30 కోట్లు లాస్ అయిపోయింది ఈ సినిమాలు తీయాలి అనేటువంటి దాంట్లో కనీసం మోక్షం రాకుండానే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది ప్రతి వ్యక్తి కూడా ఆయనతో చాలా అవినాభావ సంబంధం ఉంది ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు నేను ఏం త్యాగం చేయగలను వేణుమాధవ్ గారికి మేమేం చేయాలి మేడం గారు చెప్పారు గురువు గారు అన్నారు పరిచయం లేదు వారు ఏదో ఒక మంజులు గారు ఒక సినీ ఫిలిం ఏదో ఒక చిన్న దాని ఫిలిమ్స్ ఏమంటారు షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం నిస్వార్థంగా చేయడం దాంతో విద్య కాన్సెప్ట్ మేడం గారు ప్రొఫెసర్గా ఉన్నారేమో దాన్ని చిన్న షార్ట్ ఫిలిం చాలా కష్టం ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే చాలా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సరైన కెమెరా దొరకరు
మన నటన మనకు తెలియదు, మనం నటించాలని ఉంటుంది, ఆ భావానికి సన్నివేశానికి తగ్గట్టుగా ప్రవర్తన చేయాలని ఉంటుంది. సో ఈ అన్ని రంగాల్లోనూ కూడా చాలామంది తీయాలనుకునేటువంటి ప్రైమరీ ద ఫస్ట్ టర్మ్ జనరేషన్ డైరెక్టర్స్, ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్కి ఒక కామధేను కల్పతరు ఇక్కడ దొరికింది అని నాకు లోపల, నేను చాలా మీరు మాట్లాడుతుంటే నేను లోపల అదే మాట్లాడుతున్నాను. అందుకే చాలామంది వస్తుంటుంటారు, బ్రదర్ భాస్కర్కి పరిచయం చేయాలి. భాస్కర్కి పరిచయం చేస్తే భాస్కరు 5 నిమిషాల్లో ఏం సీన్ తీస్తాడో తనకే తెలీదు. సినిమాలు హిట్ అయినవి ఉంటాయి, అన్నీ చక్కగా ఉంటే 10 వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఒక వాయిద్యం వాయించకపోయినా సంగీతం రసపట్టుగా ఉంటుంది. కానీ ప్రతి ఫ్రేములోనూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి దాంట్లోనూ ప్రవేశం ఉంది. నేను ఫోన్లో చాలాసార్లు మీరు మాట్లాడినప్పుడల్లా నేను ఈయన టెస్ట్ చేయాలని చెప్పి నేను కొన్ని తెలియనట్లుగా మాట్లాడుతుంటే ఈయన సమాధానాలు రావడం. మెచ్యూరిటీ ప్రతి రంగంలోనూ మనం చెయ్యాలి, నేనే చెయ్యాలి, నేను నాలాగా అందరినీ తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి, నేను మామూలుగా చెప్పడం అంటే సన్మానాలు అనేటువంటివి నేను వ్యతిరేకిని. కానీ వీరు చెప్పిన తర్వాత నాకు నానే గారి ద్వారా వీరు పరిచయం అవడం. సో ఈ చాలామంది ఇవాళ మధ్యాహ్నం కూడా నేను ఇక్కడికి వచ్చడానికి ముందు జిమ్ఖానా క్లబ్లో వీరభద్రాచార్యులు గారు అని చెప్పి ఆయన సినీ నిర్మాత, 12 సినిమాలు కన్నడంలో 12 సినిమాల నిర్మాత ఆయన. విఠలాచారి గారికి దూరపు బంధువు. ఒకసారి అంచేత ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇంత మందితో పరిచయం ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు మాట్లాడుతోంది. నా మనసుతో ఈ బల్లెం వేణుమాధవ్ గారు ఎంతో ముడిపడి ఉన్నారు. ఇక నుంచి వారు ప్రతి సంవత్సరము బల్లెం అవార్డులకి నేను వస్తూ ఉంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా దంపతుల్ని సన్మానం చేయడం మాకు కామధేను ఎక్కించినంత ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఈరోజు మీ అందరి మధ్యలోనూ మా షష్ఠి పూర్తి జరుగుతున్నంత వేడుకగా ఉంది. మాకు షష్ఠి పూర్తి అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నమస్తే. వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇలాంటివి మీరు ఎన్నో జరుపుకోవాలండి. మీ అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. హ్యాపీ. రండి సార్. ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు సెలెక్ట్ కాగా తెలంగాణ నుంచి ఆవుల బుచ్చిరెడ్డి గారు, రేణుక గారు. రేణుక గారు ఇక్కడ కూర్చోవాలి, బుచ్చిరెడ్డి గారు ఇక్కడ కూర్చోవాలి. పూలదండల లక్ష్మీకాంత్ గారు వారికి. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారములు. మొదట బల్లెం వేణుమాధవ్ గారికి 53వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వారికి నా యొక్క శుభాకాంక్షలు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి బల్లెం వేణుమాధవ్ గారు తీసిన పిక్చర్లలో 2-3 పిక్చర్లలో నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా సౌమ్యుడు, ప్రతి ఒక్కరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వ్యక్తి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో. వేణుమాధవ్ గారికి శుభాకాంక్షలు. అందరి వాడయ్యా ఆపద్బాంధుడు వేణుమాధవ్ గారు. అందరితోటి కలిసిపోతాడు. మంచి మనసున్న మా కొడుకు. జన్మదిన శుభాకాంక్షలు. ఇద్దరు చేతులు మీరు ఇవ్వాలి కదా, ఇవ్వాల్సింది మీరు.
మీ చేయి కూడా పెట్టినాయన 10 రూపాయలు కనబడండి అంటే ఆయన కనబడమంటుంది, మీరు అవుట్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయారు. షాల్ ఒకటి తీసుకోమా, వేస్ట్లో పడండి సార్. ఫోటో ఆచార్య గారు మళ్ళీ రావాలి, ఇంకోసారి రావాలి. షాల్ మిస్ అయ్యారు. మూమెంట్ పట్టుకొని రండి ప్లీజ్, మళ్ళీ ఒకసారి ఫోటో ఒకటి తీసుకోండి. ఆ మూమెంట్ ఒకటి తీసుకురండి, అక్కడ ఉంది మీ కుర్చీ పక్కన ఉంది మూమెంట్. అంటే అక్కడ పెట్టుకురేమో అనుకుంటున్నాను, పర్లేదు నో ప్రాబ్లం. సరేనా, మీరు అట్టే ఉండండి. ఇక మీరు చేయండి స్వాతి గారు, నిలబడి ఒకటి కూర్చొని ఒకటి. నిలబడి ఒకటి. మీకు ఇద్దరికి ఎందుకంటే ఇద్దరు ఇలా కలిసి ఉండాలన్నది మా ఉద్దేశం. రైటా? నెక్స్ట్ ఉల్కుందకర్ మురళీధర్ గారు, నాన్న అఖిల్ గారు, ఉల్కుందకర్ గారు ఇది మీరు ఇవ్వండి. సత్యనారాయణ గారు నిలబడగలరా? పూమాల వేస్తారండి, ఒక పూలమాల తీసుకురా. కొంచెం ఇట్లా దిగాల సత్యనారాయణ గారు, ముఖ్యది కవర్ అయిపోతుంది, మీరు కవర్ అయిపోతున్నారు. చాలు అయ్యలేదు. ఏమా ఫోటో తీసిరా? నెక్స్ట్ డాక్టర్ మునిగాల రాజ్, ఆయన పేరు ఆయనే చదువుకు, మీరు బాగా పెడతారు. మరి మురళీధర్ గారు షాల్ ఎవరు వేస్తారు? షాల్ ఏది? మొమెంటో కూడా రెడీ ఉందా? తీసుకోవాలి మీరు. మొమెంటో ఏది? మొమెంటోలు ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ రాజేందర్ గారు, నంబర్ 1 హీరో. చెన్నై నుంచి వచ్చారు, వారికి టోపీ తీసి అది పెట్టుకోవాలన్న. నెక్స్ట్ శాల్వా అమ్మకి. మీరు రూపారెడ్డి గారేమో రాజేందర్, నంబర్ 1 హీరో రాజేందర్ గారు ఉంటుంది. మీరు కూడా చేయండి. దండ వేయలేదు కదా, దండ వేయండి సార్. అదే దండ ఉన్నాయి కదా అన్న, వేసి అన్నీ ఏం చేస్తారు, అవన్నీ తీయండి అయ్యా. అట్లా కదా ఆయన ఎట్లా చేస్తారు? సరే వేసేయండి, మీరు వేసేయండి. ఆర్టిస్ట్ అబ్బా చారి గారితో ఇవ్వండి. అందరికి ఇదే సిస్టమ్ ఫాలో కదా అన్న, అన్ని 4 ఇవ్వాలి. ఫస్ట్ అర్జెంట్గా టోపీ లాగేస్తారు గారు. కూర్చోండి, ముందు టోపీ పెట్టండి. టోపీ ఆమెకే కదా స్పెషలిస్ట్ ఆమె, అనుకున్నాం కదా ఇప్పుడే. చారి గారు దండ వేసేయండి. నిర్మాత చారి గారు పూమాల వేస్తున్నారు. రూపారెడ్డి బసవ గారు, గోగ గోవర్ధన్ గారికి షీల్డ్. ఈసారి వేణు చౌదరి తోటి పూలమాల రండి. వేణు చౌదరి రాయ అది తీసుకొచ్చాడు. రాము గారికి రుణపడి ఉన్నాను నేను. గరుడ అవార్డు గ్రహీత, నంది అవార్డుల విజేత, చాలా పెద్ద మనిషి. మరి అలలేని సముద్రంకి నాతో లాంచ్ చేయించాడు, ఆడియో లాంచ్, ప్రోమో లాంచ్ నాతో చేయించాడు ఈయన కింద ఛాంబర్లో. శాల్వా ఎవరు? లక్ష్మీకాంత్ గారు కప్పుతారు. మన ముఖ్య అతిథి గారు వారికి ఇవ్వండి.
రాము ఆయనే కదా. నెక్స్ట్ పూలదండ ఆయనకు మీరే వేయాలి. రండి మీరు కూర్చోండి ముందు. వేణుగారు చాలా రోజుల తర్వాత 12 సంవత్సరాల తర్వాత కలిశారు. నా పేరు నూకరాజు నాయుడు అండి. తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. వేణుమాధవ అందుకు ముందుగా మా మూవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ముందు అందుకోండి. ఫస్ట్ వేణు చౌదరి దండే. మేడం మీరు పెట్టండి. రైట్ నా మీరు ఇప్పుడు ఎవరి పని అలా వస్తుందిగా సక్రమంగా. చూపించారు. ఓకేనా? తర్వాత కడప చందు గారు. రైట్ చాలా ఇది ఎవరు పడాలి? అమ్మ దగ్గర వేరే గారు మీరు స్వాతి గారు కవర్ చేస్తున్నారు. రైటా? నెక్స్ట్ రండి సార్. ఎంతసేపు పడుతుంది? రండి సార్, వెయిట్ చేస్తాను నేను. రండి సార్ ప్లీజ్ రండి సార్. ఏం కాదు, రండి సార్ ప్లీజ్. ఓకే. ఆ తర్వాత చూడండి ఎంత అన్యాయమో. ఈయన మాకు కెమెరా చేసి పెడితే మేము ఆయనకు టోపీ పెడుతున్నాం. టోపీ పెట్టిస్తున్నా ఆమెతో, మళ్ళీ నాకు చేతి కట్టకుండా. థ్యాంక్ యూ. ప్రతి కార్యక్రమానికి మాకు వీడియో సౌజన్యం చేస్తూ, ఫోటోలు సౌజన్యం చేస్తూ తన విలువైన సమయాన్ని వెచ్చిస్తున్న గైని భాస్కర్ గారికి విశిష్ట పురస్కారం. ఓకేనా? రైట్. ఇంకెవరైనా మిగిలారా సార్? నేను ఎవరన్నా మర్చిపోయానా? ఆమె మెయిన్ పర్సన్ రాలేదు. రండి. సార్ మేడం పూలదండ ఉండాలి. స్వాతి నాయుడు గారు పూలదండ. టోపీ కూడా పెట్టండి. టోపీ పెట్టండి. టోపీ ఉన్నది ఏం కాదు. ఆడవాళ్ళకి ఏం కాదు బాగానే పెట్టమ్మా. మహారాణి లాగా ఉంటుంది. చూడు ఎంత బాగుంది. నాలాగా స్లిమ్గా ఉండవు. నేనున్నా. అయ్యో రైట్. నీ తరఫున ఎవరు వచ్చారు కదా, వాళ్ళని కూడా ఫోటోలోకి రమ్మని. రైట్, ఓకే, డన్. వేణుమాధవ్ సార్ రమ్మన్నాక అసలు మనకు టైం ఉన్నా లేకున్నా కానీ చూసుకొని రావాలి. ఎందుకంటే ఇందాక నుంచి అందరూ 35 సంవత్సరాలు అంటే నిజంగానే 35 సంవత్సరాలు అనుకున్నా. చూసేసరికి అక్కడ 53 సంవత్సరాలు అని ఉంది. అందరూ అంటే సార్ వయసుని కూడా అందరు కప్పెత్తున్నారన్నమాట. ఎందుకంటే సూర్యునికి కూడా మంచిగా కనబడుతున్నాడు యంగ్గా, అందుకోసం అందరు వయసును కూడా కప్పెత్తున్నారు. సార్ మీరు ఇసొంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇసొంటి అవార్డులు ఇంకా అంటే తెర వెనుకున్న వాళ్ళకి కూడా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ నా ధన్యవాదాలు.
అందరికి శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ జోర్దార్ వెన్నెల. థ్యాంక్ యూ సార్. జోర్దార్ వెన్నెల తన కార్యక్రమాల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చి హెచ్ఎంటీవీ ద్వారా ఎంతో ప్రజాబాహుల్యంలోకి వెళ్ళినటువంటి గొప్ప కళాకారిణి. వయసు చిన్నదైనా తెలంగాణ మాండలికంతో మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఒక వెన్నుముకగా నిలిచి మరి మన యొక్క ఒక ఏదైతే మన సాంస్కృతిక విధానం ఉందో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి గొప్ప తల్లి ఆమె. అందుకొరకని ఆమెని విశేషంగా దీవిస్తూ ఈ పురస్కారాన్ని ఆమెకి అందజేయడం జరిగింది. ఆమె పిలిచిన వెంటనే తన విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నదాన్నైనా నా గురించి ఇంకా మంచిగా పెద్ద మనసు చేసుకొని మంచి మాటలు చెప్పిండ్రు. అసలు చిన్నదాని కాదు, నేను నీకన్నా చిన్నపిల్లాడిని. నాకు షూట్ ఉండడం వల్ల నేను పోతున్నా కానీ ఈ కార్యక్రమం అయిపోయేదాకా ఉండేదాన్ని. జరా క్షమించుళ్ళు అందరూ. పెద్ద మనిషి చేసుకోండి. చిన్నలకు దీవించాలి, మమ్మల్ని దీవించలే మీరు. హ్యాపీ బర్త్డే సార్. కదా ఎట్లా మర్చిపోతుంది సార్? అదే ముందు చెప్పిన వేణుమాధవ్ సార్కి ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు కూడా అందరూ ఒకసారి చెప్పుల్ని చప్పట్లు కొట్టుకుంటా. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. చిన్న విషయం ఉంది, కేక్ కటింగ్ ఉంది. జోర్దార్ వెన్నెల ఉండిపోవాలి. చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది, మాట మాట కలపాలని ఉంది, ఏదో ఏదో చెయ్యాలని ఉంది. చాలి నీకు లేదా తీర్చు తీపి బాధ, గుండెలో నువ్వే ప్రియతమా. చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది. నన్నే నీకు ఇవ్వాలని ఉంది, నాలో ప్రేమ పంచాలని ఉంది. చుక్కలన్నీ ఏరుకు వచ్చి కవితలన్నీ నీకై అల్లి బంధమయ్యి నిన్నే చేరలే. పెదవి పైన హాసము నువ్వే, ప్రేమ పూల హారము నువ్వే, ముల్లోకాలు మనకే సాక్షిగా. నిన్నే నిన్నే చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది. నన్నే నీకు ఇవ్వాలని ఉంది, నాలో ప్రేమ పంచాలని ఉంది.
గుండెలోని చప్పుడు నువ్వే, కంటి పాప రూపం నువ్వే, మోహమయ్యి వెంటే సాగలే. ఒంటి పైన వస్త్రము నువ్వే, రతీదేవి అస్త్రము నువ్వే, నిన్నే నిన్నే చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది, మాట మాట కలపాలని ఉంది, ఏదో ఏదో చెయ్యాలని ఉంది. చాలి నీకు లేదా తీర్చు తీపి బాధ, గుండె నిండా నువ్వే ప్రియతమా, నిన్నే నిన్నే చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది, నిన్నే నిన్నే చేరాలని ఉంది, నీతో ఏదో చెప్పాలని ఉంది, ఏదో ఏదో ఆశ నీలో నేను చూసా, నువ్వు నేను మనమని చెప్పనా, నిన్నే నిన్నే చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది, నిన్నే నీతో ఇవ్వాలని ఉంది, నాలో ప్రేమ పంచాలని ఉంది. మోహనంగా సమ్మోహనంగా పరువాలు నా ముందు ఆరేయవే, ప్రణయాలు జత చేసి మురిపించవే. అమ్మదంగా నా సామిరంగా అందాలని వింటూ చేసేయనా, బంధాలు పెనవేసి కౌరించనా. మోహనంగా సమ్మోహనంగా అమ్మదంగా నా సామిరంగా లలిత హసిత తరగల హరిధర జాడవే, అరుణ భాను చరణ కిరణ స్వర వీణవే. పలక చిలక పలుకులక మృదు భాషివే, మధుర భావ కవితలాగ పదసేనవే. రసరమ్యమే లావణ్యమే ప్రియగానమే దరహాసమే. పూరించవే లాలించవే ఇహలోకమే మరిపించవే. అధర సుధల మధుర కథల సారానివే, వలపు హొయల చెరుకు తీపి భారానివే. ఆవెదరు మురళి వేణుగాన నాదానివే, నుదుటి పైన చెరిగిపోని తిలకానివే. మోహనంగా సమ్మోహనంగా అమ్మమ్మమ్మమ్మ అమ్మదంగా నా సామిరంగా.
పొందువే ప్రియురాలివే మధుశాలవే శ్వేత పుష్ప తెలుగులకు మారానివే వలపు తలుపు వెలుగు చిలుపు నేస్తానివే ఏ హృదయ రవళి కులుకులలు కుమారాణివే ప్రణయ సరళి తెలియజేయు మధురాణివే మోహనంగా సమ్మోహనంగా పరువాలు నా ముందు ఆరేయవే ప్రణయాలు జత చేసి మురిపించవే అమ్మ దొంగ నా సామిరంగా అందాలని విందు చేసేయనా బంధాలు పెనవేసి కవ్వించనా మోహనంగా సమ్మోహనంగా అమ్మ దొంగ నా సామిరంగా ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ రూపారెడ్డి హల్వా పూలదండేమో లక్ష్మీకాంత్ గారు వేస్తారు. అమ్మ పూలదండ వేయండి. టోపీ పెట్టరా? బాగుంటుంది. మంచి పెట్టు టోపీ. ఓకేనా? రూపారెడ్డి పెట్టుకోండి. రైట్. ఇక ఆ సీల్డ్ రూపారెడ్డి గారు ఎక్కడ? మీ ఇద్దరు దగ్గర ఉంటే తప్ప దగ్గర ఉంటే సంపద అట్లా సార్దండి. ఓకేనా? ఇక్కడ సార్ తర్వాత భోగ గోవర్ధన్ గారు రండి. నూకరాజు బోయిడ్ గారు మీ మొమెంటో తీసుకొని రావాలి. నూకరాజు గారు సారు ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో సచివాలయంలో ఉండడం వల్ల వారు బయలుదేరుతున్నానని చెప్పారు. కార్యక్రమం ఆపకుండా నేను నడిపిస్తూ వారు వస్తున్నారని చెప్పకుండా మీకు ఫోటో సెషన్ తోటి కాలయాపన చేయడం జరిగింది. అది విషయం, సస్పెన్స్. అందుకు ఆపే మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టింది అర్థమైంది ఎందుకు? కరెక్టే కదా? నూకరాజు బోయిడ్ గారు యూనియన్ పేరు చెప్పాలా? 2 మాటలు మాట్లాడాలా? యూనియన్ పేరు మా యూనియన్ పేరు తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. నేను దానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాది 1400 మంది 1400 ఫ్యామిలీస్ ఉన్నాయి మా యూనియన్లో. సార్కి చాలాసార్లు కలుస్తాను కాబట్టి నేను ఇంటర్వ్యూ ఆయనతో కలవలేదు. తర్వాత ఈ సందర్భంగా మా యూనియన్ తరఫున మా మిత్రుడు బళ్ళెం వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వారు ఎవరు? మళ్ళా పూలదండ ఎవరు ఇస్తున్నారు? నేను ఇస్తాను. ఓకేనా? పంచి ఫోటో. రైట్. నెక్స్ట్ ఎవరు? రాజేందర్ గారు. పిలుస్తా పిలుస్తా పిలుస్తా. ఈయన మీదకు పోవాలి, మీదకి. ఓకేనా రాజేందర్ గారు? ఓకేనా? ఫోటో దిగలేదు ఇంకా? దిగండి, నేను కూడా వస్తా.
తొందర దీనా టైం అయిపోతుంది ఇప్పుడు. రైట్. ఓకేనా? తర్వాత ఇంకెవరు? సత్యప్రకాష్, వాలి సత్యప్రకాష్. శ్రీరామ్ గారు కూడా ఉన్నారు నెక్స్ట్ వరుసలో. చేసుకుంటలేరు. రైట్. ఆయన ఆ టోపీ ఏమైంది? మన టోపీ ఎవరు ఎత్తుకోరా? మన టోపీ వేరేమో అది. రైట్. నెక్స్ట్ వాలి సత్యప్రకాష్ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సత్యప్రకాష్ వాలి గారు. ఇప్పుడు రీసెంట్గా వీరమల్లులో కూడా ఉన్నారు ఆయన. అంతకుముందు జై హనుమాన్లో కూడా పెద్ద పాత్ర చేశారు, హనుమాన్ సినిమాలో. నాకు అత్యంత మంచి మిత్రుడు. గోప్యం సినిమా ద్వారా నేను కూడా అవకాశం ఇచ్చాను ఆయనకి. రైట్. ఇంకెవరు? షీల్డ్ ఇటు తిప్పుతలేరు మీరు. సార్కి ఇచ్చేయండి. షీల్డ్ మీదే, కానీ మేము ఇస్తాం. కడప చంద్ర గారు తీసుకున్నారా? నవంబర్ 17 మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆడియో రిలీజు. గురుగారు మీరు రావాలి. రైట్. చందు గారు కడప చంద్ర డబల్ ఫోటో తీసుకున్నారు. భాస్కర్ గారు కూడా ఉన్నారు లైన్లో, మర్చిపోతుంది. భాస్కర్ గారు మీ దగ్గర టోపీ పెట్టాలా? అసలు అమ్మ కెమెరామెన్ ఆయన, మన ఫోటోలు సరిగా పంపించండి నాకు. ఓకేనా? మంజుల గారు, మంజుల సురోజ్ గారు దర్శకురాలు. ఉండండి, ఒక చాలా గప్పరాదు. కప్పండి తప్పేమో. కప్పండి, ఇచ్చేయండి కూడా, నో ప్రాబ్లం. రైటా? చారి గారు. సరే. తర్వాత కడప చంద్ర గారు. తీయండి వీడియో. సార్, నా బర్త్డే సందర్భంగా కడప చందు గారు అంత దూరం నుంచి వచ్చి నాకు ఒక విగ్రహం ఇచ్చారు. రాము గారు కూడా రావాలా? టీ రాము గారు ఎక్కడున్నారు? పట్టుకరాపు. మూమెంట్. థ్యాంక్ యూ సార్. రావాలి. తీసుకోండి. ఇక్కడ మొబైల్ చూడకండి ఎవరు. ఓకేనా? సార్ గారికి ఒక సత్కారం మనం చేద్దాం. అప్పుడు తీసుకోండి. చూస్తున్నాడు సార్, చాలా తీసుకోమా. సార్కి ఒక పుస్తకం ఇట్లా ఇచ్చాము కానీ మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఫోటో సార్ మాటలతో ముగిస్తారు మన కార్యక్రమం. సార్ స్పీచ్ ఇస్తారు ఇట్లాగే. ఒక నిమిషం. విగ్రహము నాకు ఇచ్చి ఇచ్చిండి ఆయన. పెద్ద విగ్రహం ఇచ్చింది. మీ చేత మీద తీసుకుంటాం. రండి రూపాయలు మొత్తం ఒకేసారి అయిపోతున్నారా? ఇచ్చండి. కొందరు ఒకిద్దరు ఇటు వచ్చి ఒకిద్దరు అటు ఉంటే అటు సార్ దగ్గరకుంటాము. సార్ మీరు వింటున్నారా? ఇచ్చురా.
లెట్ మీ ఎక్స్ప్రెస్ మై ఎక్స్క్యూజెస్ డిలే వచ్చినందుకు. మరి బల్లెం వేణుమాధవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ మరి ఆలస్యమైనందుకు మరొకసారి క్షమించడం కోరుతూ, మరి దీని పేరు మీద బల్లె విశిష్ట అవార్డులు ఎప్పుడు ప్రతి సంవత్సరం జన్మదినోత్సవం సందర్భంగా మరి వివిధ రంగాల నిష్ణాతులందరికీ కూడా బల్లెం విశిష్ట అవార్డు ఇవ్వటం మరి బల్లెం వేణుమాధవ్ గారికి అలవాటు. దానిలో భాగంగానే అవార్డు తీసుకున్న అవార్డు గ్రహీత అందరికీ కూడా మా అందరి తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కార్యక్రమాలతో పాటు మరి ముఖ్యంగా ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా ఆయన డైరీని ప్రతి సంవత్సరం సినిమా డైరీగా తీసి ఆయన ఫోటోను కూడా బర్త్డే సందర్భంగా ఇవ్వటం ఇప్పటికి నాకు తెలిసిన వరకు ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఎంత అభిమానం అయినప్పటికీ కూడా మరి అటువంటి అభిమానాన్ని దక్కించుకున్న బల్లెం వేణుమాధవ్ గారికి, అదేవిధంగా ఆశీర్వాదం ఇస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు విశిష్ట పురస్కారాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బల్లెం వేణుమాధవ్ గారికి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించి ఆల్రౌండర్ స్టార్ అనేది పేరు చేసుకున్నాడో ముందు మరిన్ని సినిమాలు, మరి టీవీ సీరియల్ కాకుండా సినిమాల్లో మరిన్ని హిట్లు సంపాదించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరిన్ని మూవీలు చూసి మంచి రివ్యూ కూడా రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాము. జై హింద్. ఒక్క నిమిషంలో ముగింపు. మొన్న మా నాన్నగారు చనిపోయిన సందర్భంగా నా ఇంటికి వస్తానని చెప్పి మాట నిలబెట్టుకొని మా ఇంటిని వచ్చి సందర్శించి పావనం చేసినటువంటి వారికి జన్మాత రుణపడి ఉంటాను. వచ్చి నా బంధువులందరి ముందు నాకు శాలువా కప్పి సన్మానం చేసి ఇంటికి వచ్చి ఉప్పలికి వచ్చి అడ్రస్ వెతికి మరి నన్ను వచ్చిన తర్వాత నాకు డాక్టర్ పివి రంగారావు గారు ఈ ప్రేమ చూపించారు 2 దశాబ్దాల కింద మా ఇంటికి వచ్చి. ఆ తర్వాత ఆ ప్రేమ మళ్ళా మా సముద్రాల వేణుగోపాల్ సార్ అన్నయ్య చూపించారు. మరవలేం సార్, మీరు దేవుడు మాకు. అందుకే మీరు లేట్ వచ్చినా కూడా వీళ్ళెవ్వరికి కూడా మీరు లేట్ వస్తున్న సంగతి కూడా చెప్పకుండా, అక్కడ ఏదో అతిథి వస్తున్నారు అని ఏదో మైనకులు చెప్పకుండా నేను కార్యక్రమాన్ని ఫోటో కవరేజ్ పేరిట అలా ఆపుతూ అందరు పోతారని కూడా ఆపుతూ వచ్చారు. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఎందుకు ఆపే అనేది. ఇక లక్ష్మీకాంత్ గారికి ఒక్కటి పురస్కారం మనం ఇవ్వలేదు, మర్చిపోయాము. ఇక్కడ ఇప్పుడు అదొక షాల్వ్ ఒకటి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం చేసిన లక్ష్మీకాంత్ గారి, రూపారెడ్డి బసవ గారులకు ధన్యవాదాలు. రూపారెడ్డి బసవ గారు చేశాం ఆల్రెడీ. సో అమ్మ ఇది పెట్టుకుంటా, ఒక నిమిషం పెట్టాలి. మీరేంటి తప్పేమో ఓకేనా. వీళ్ళు ఆర్థిక కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి రూపారెడ్డి బసవ గారికి, లక్ష్మీకాంత్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కడప చందు గారు మరి కార్యక్రమానికి నాకు విగ్రహం తీసుకొచ్చి ఇచ్చారు. అట్లాగే రాము గారు ఏమో సన్మాన పత్రం తీసుకొచ్చారు. తర్వాత ఇంకా 2 మిత్రులు ఎవరో శాల్వాలు తీసుకొచ్చారు. ఎవరాలు మన యూనియన్ నుంచి నూకరాజు బోయిడ్ గారు, తర్వాత ఇంకెవరైనా వేరే వాళ్ళు కూడా కొందరు నాకు ఇక్కడ ఫెలిసిటేషన్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన మంజుల సురోజ్ గారు కూడా బర్త్డే వాళ్ళు ఒక షూటింగ్లో నా షర్టు ప్యాంట్ పాడైందని ఒక షర్టు ప్యాంట్ జతలు బట్టలు పెట్టారు నాకు. సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కార్యక్రమం ఇంతసేపు ఓపిక్గా వెయిట్ చేసిన అందరికీ మరోసారి ఆవుల బుచ్చిరెడ్డి గారికి, ఆచార్యుల దంపతులకి, తర్వాత విశిష్ట పురస్కారం అందుకున్న వాళ్ళకి, గైని భాస్కర్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హరి, మళ్ళీ తర్వాత ఆది, తర్వాత ఆయన పేరు అశోక్, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.